ఏపీలో తిత్లీ తుఫాను కలిగించిన నష్ట ప్రభావం నుంచి ఇంకా కోలుకోక ముందే రాష్ట్రంపై పెథాయ్ పేరుతో మరో తుఫాను పడగ విప్పింది. ప్రస్తుతం జిల్లాలపై బొసలు కొడుతోంది. తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాల ప్రజలు అనేక మంది ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. రైతన్నలకు ఇప్పుడిప్పుడే పంటలు చేతికొచ్చే సమయంలో మరో తుఫాను రూపంలో రావడంతో వారు దిగాలు చెందుతున్నారు. రైతన్నలు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోస్తా వైపు కదులుతున్న తుఫాను రైతుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. పంట చేతికొచ్చే దశలో ఎలాంటి నష్టం సృష్టిస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మబ్బులు పడడం అన్నదాతలకు పరుగులు తీస్తోంది. కోసిన ఆరబెట్టిన ధాన్యం ప్రస్తుతం రోడ్లపై ఉండడంతో దిగాలు చెందుతుంది రైతన్నలు. తీర ప్రాంతాల్లో ప్రజలను ఎక్కడికెక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. అటు విద్యుత్ శాఖ ఇటు రెవెన్యూ శాఖ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలలో భోజన ఏర్పాట్లతో తలములకయ్యారు అధికారులు. ఈ తుఫాను ప్రభావంతో గంటకు 90 కిలోమీటర్ల నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. అదేవిధంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వారు తెలియజేస్తున్నారు. అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించింది. Why I am insisting HODs to come here is మనం ఆర్డర్స్ ఇచ్చాము, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, బట్ అది ఫిజికలీ ఈరోజు ఈవినింగ్ లోపల ఎన్ష్యూర్ అవ్వాలి. ఫిజికలీ ఎన్ష్యూర్ అవ్వాలని ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ గాన్ టు రాజాపేట. అక్కడ నేను రిలీఫ్ సెంటర్లో 3000 పీపుల్కి కుకింగ్ ఎక్విప్మెంట్తో పాటు స్టాక్తో పాటు కుక్ అందరినీ రెడీ చేయమని చెప్పాను. వాట్ ఐ హెవ్ సీన్ ఈస్ ఓన్లీ అరేంజ్మెంట్స్ ఫర్ అబౌట్ 100 పీపుల్. దెర్ ఈస్ ఎ ట్యాంకర్, దెర్ ఈస్ ఫుడ్ అరేంజ్మెంట్, బట్ 3000 మందికి లేదు. ఒక 100 మందికి కూడా ప్రాబబ్లీ సరిపోదు. సో దిస్ హ్యాస్ టు బి ఎన్ష్యూర్డ్ బై రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. సో ఒకసారి మళ్ళీ రెన్యూడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం ఐఎమ్ ఇన్సిస్టింగ్. అండ్ స్పెషలీ టు SARWS, ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాటర్ సప్లై ఎట్. ఫుడ్ ఐ కెన్ సీ ద స్టాక్. ఇప్పుడు రాయవరంలో ఫుడ్ స్టాక్స్ అండ్ ఆల్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ హౌ ద మూమెంట్ ఈస్ హ్యాపెనింగ్. But drinking water will be a challenge. So what I'll now tell you is, ఇప్పుడు చెప్పాను నేను 3000 and above population ఉండే all villagesలో there will be both VRO and Panchayat Secretary stationed in those villages. And ఆ villagesలో ఆ habitation or you call it a revenue headquarter or a Panchayat headquarter, 3000తో పాటు 3000 పీపుల్కి కుకింగ్ అరేంజ్మెంట్ ఉండాలి. అది ఏదర్ ఆ ఊర్లో సైక్లోన్ షెల్టర్ ఉంటే సైక్లోన్ షెల్టర్లో పెట్టాలి. అదర్వైజ్ డిస్ట్రిబ్యూటెడ్గా వై ఐ రిక్వెస్టెడ్ DEO టు కమ్ ఇస్, ఐ వాంట్ ఆల్ మిడ్ డే మీల్స్ షుడ్ హ్యాపెన్ లైక్ యాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, బట్ ఫర్ సైక్లోన్ రిలీఫ్ జరుగుతుంది. సో 3000 and above 3000 పీపుల్కి ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎయిదర్ ఇన్ ది రిలీఫ్ సెంటర్ సైక్లోన్ షెల్టర్ ఆర్ school. I mean